మేము వడ్లు వండిస్తే వాళ్ళు ఇసుక తోడుకొని పోయినరు. నేను అప్పుడే కాదు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక్క ఇసుక రాయి ఏట్ల నుంచి తీసుకుపోనియా, ఏడన్నా తీసుకోవాలని చూస్తే పొట్టు పొట్టు చేస్తా అన్నట్టు చెప్తాడు కదా తుంగతుర్తి ఎమ్మెల్యే మందు సామెల సారు. కానీ ఇగో ఇప్పుడు చూడుండ్రి, సారు పక్క పొంటి నాగర్ కర్నూల్లా ఎసోంటి ఇసుక దంద జరుగుతున్నదో కాంగ్రెస్ పార్టీలది. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీల గొప్పతనం. ఎన్నికలు అప్పుడు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఇంకోటి. అడ్డు అదుపు లేకుండా ఇసుకను ఇష్టం ఉన్నంత తోడుకుంటున్నారట. ఊర్ల మీద నుంచి పోతున్న ఇసుక ట్రాక్టర్లకు జనం అడ్డం పోకుండా పోలీసులను కూడా కాపలా పెట్టిండ్రు. ఇగో గీ పెద్ద మనిషి ఎవలో గాని పెద్దలోలే చేస్తున్నాడు, అట్లెట్లా తోడుకొని పోతారు అని ట్రాక్టర్ కు అడ్డం తిరిగిండు. ఎవడో వస్తాడు, ఎంఆర్ వస్తాడా, పోలీసు వాడు వస్తాడా, ఎవడో వస్తాడు చూస్తా, పట్టా పట్టా పొలం వస్తాడు చూస్తా కొడుకు. ఇప్పుడు ఆయన పట్టలు జరాది లేదు, ఎంతమంది నొక్కుతాడు. ఇన్నరా ఎవడొస్తాడో రానియుండ్రి నేను చూసుకుంటా అని కట్టె పట్టుకొని ట్రాక్టర్ ను గదలనిస్తలేడు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి అండతోనే ఈ ఇసుక దంద నడుస్తున్నదంటున్నారు అక్కడి జనాలు. తెల్కపల్లి మండలం నడిగడ్డ శివార్లున్న దుందుబి నదిలా ఇసుకను మాయం చేస్తున్నారట ఈ తీరుగా. అందుకే పల్లె మొత్తం పరుగు పరుగునొచ్చిండ్రు వావు కాడికి. ఇసుక నింపుకొని పోతున్న ట్రాక్టర్లను ఆపుడే కాదు, డోర్ తీసి అన్లోడ్ చేసేదాకా పట్టిండ్రు. ఇంత పెద్ద లొల్లి జరుగుతున్నదని తెలిసే వరకు పోలీస్ పెద్ద సార్లు కూడా దిగి కానీ చూడుండ్రి ఎట్లున్నదో ఇసుక మాఫియా. మేము వస్తే పిరికెడు ఇసుక ముట్టుకోము, ఎవ్వలను ముట్టుకోనియం అన్నోళ్ళే గీ తీరుగా కొల్లగొడుతున్నారంటే ఇక వాళ్ళని ఏమనాలే. మందికి నీతులు చెప్పి మనం గోతులు దొవ్వినట్టే చేస్తే ఎట్లా? సహజ వనరులనన్నీ సత్యనాశ చేస్తున్నారు. ఇట్లా ఇసుక దోడకపోతే మాకు భూమిలా నీళ్లు నిల్వలేకుండా అవుతుంది, ఎందుకు మా బతుకులు ఆగం చేస్తున్నారు అని బాధపడుతున్నారట చుట్టుపక్కల ఊర్ల జనాలు.